తర్వాత చాలా మొట్టమొదటిసారిగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో పాల్గొన్న ఇద్దరు, ఒకరు ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు, మొన్నదాకా మన దగ్గర 3 టైం ఎంపీ ఉండే, ఇప్పుడు ఇంకొకరు ఎంపీగా ఉండి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే మొట్టమొదటి ఎన్నికలలో రాజా బ్రార్ గారు, బిట్టు గారు ఇద్దరు ఎన్నికలు నిలబడి ఒకరు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇద్దరు కూడా ఈరోజు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటూ చాలా మందిని నాయకులుగా తీర్చిదిద్దే ఒక సంస్థగా యూత్ కాంగ్రెస్ తీర్చిదిద్దాలనుకున్న ఆలోచనతో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే సరే, దీంట్లో అప్పుడు చాలా భిన్న అభిప్రాయాలు ఉండేవి. కానీ తర్వాత కూడా సక్సెస్ఫుల్గా ఎన్నికలు జరపడం జరిగింది. ఈసారి కూడా ఈరోజు మన నాయకుడు ఇక్కడ శివసేన రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఉండి వారికి